రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి ప్రజలు సమైక్యంగా కలిసి రావాలని కళా వెంకట్రావు కోరారు. భావితరాలకు మంచి జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి సమస్యల పరిష్కారానికి కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుండేటటువంటి అప్రజాస్వామిక పరిపాలన ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడటానికి ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా నడుము కట్టారు అనే పరిస్థితి రావాలి. చరమగీతం పాడటానికి ప్రజలు సమాయత్తమై ఉన్నారు అనేటటువంటి పోకడ వెళ్ళి తీరాల్సిందే. ఇందులో నిరూపించాల్సిందే. ఏమాత్రం వెనక్కి తగ్గినా మరి పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది. కాబట్టి మనం అప్రమత్తతో ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మొదటిసారిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి పేరున